హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ని సాధించిన మూవీస్లో ఒకటైన కుబేరా అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుబేరా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, సముద్రంలో పనిచేస్తున్న కొంతమంది సైంటిస్టులు 15 సంవత్సరాలకి సరిపడా పెట్రోల్ రీసోర్సెస్ని కనుక్కుంటారు. అయితే వెంటనే ఆ విషయాన్ని సెంట్రల్ మినిస్టర్ అయిన సిద్ధప్పాజీకి చెప్తారు. అయితే టాప్ బిజినెస్ మ్యాన్ అయిన నీరజ్కి కూడా అక్కడ ఇంటర్నల్గా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అయితే దాంతో వెంటనే వచ్చి సిద్ధప్పతో ఒక డీల్ని మాట్లాడతాడు. మీరు డైరెక్ట్గా ఈ రీసోర్సెస్ని గవర్నమెంట్కి అప్పచెప్తే మీకు మంచి పేరు మాత్రమే వస్తుంది. అదే ఈ బిజినెస్ని నాకు ఇచ్చి నా దగ్గర సబ్సిడీకి కొని ప్రజలకి ఇచ్చారంటే మీరు మరొక 15 సంవత్సరాలు సీఎంగా కొనసాగుతారు. అందుకే ఈ డీల్ని నాతో ఒప్పుకోండి అని అంటాడు. దీనికోసం మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానడంతో ఇంకా సిద్ధప్ప కూడా ఒప్పుకుంటాడు. వెంటనే నీరజ్ విషయాన్ని వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్పి ఆ షిప్లో ఈ విషయం తెలిసిన వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే చంపించేస్తాడు. తర్వాత మినిస్టర్స్ నలుగురికి లంచం ఇవ్వడం కోసం నలుగురికి కలిపి 40,000 కోట్లు మనీ లాండరింగ్ చేయాలి. అయితే మనం చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ వీళ్ళందరితో మనం డీల్ చేస్తున్నాం కాబట్టి గతంలో ఒక స్ట్రిక్ట్ అయిన సిబిఐ ఆఫీసర్ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళు. అతనైతే ప్రెసెంట్ జైల్లో ఉన్నారు. అతన్ని జైల్లో నుంచి విడిపించి తీసుకొచ్చి ఇక్కడ ఈ పని చేయించని వాళ్ళ డాడీ సజెషన్ ఇస్తారు. అయితే సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ విషయానికి వస్తే, తను చాలా స్ట్రిక్ట్ గా రైడ్స్ చేయడంతో సెంట్రల్ మినిస్టర్స్ అందరూ అక్కడ దొరికిపోవడంతో అందరూ తన మీద తప్పుడు కేసులన్నీ పెట్టి జైల్లో పెట్టిస్తారు. అయితే ఆ కేసెస్ నుంచి బయటికి రావాలన్నా తనకంతా ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న నీరజ్ వెంటనే దీపక్ దగ్గరికి వెళ్ళి, నా ఇన్ఫ్లుయెన్స్ తో నిన్ను బయటికి రప్పిస్తా, కానీ నువ్వు నా కోసం బయటకు వచ్చి పని చేయాలి అని కండిషన్ పెడతాడు. అయితే దీపక్ బాగా వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ ఇదంతా ఆలోచించుకొని ఇంకా బయటికి రావాలని డిసైడ్ అయ్యి వెంటనే నీరజ్తో చెప్తాడు. అయితే నీరజ్ చెప్పినట్లుగానే వాళ్ళ ఫ్యామిలీ కోసం తన్ని బయటకు తీసుకొని వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చిన దీపక్తో నలుగురు మినిస్టర్స్కి మనం ఒక్కొక్కరికి 10,000 కోట్లు పంపించాలి. దీనికోసం మనం మనీ లాండరింగ్ చేయాలి. అది ఎలా చేయాలో ఏంటో నువ్వే చూసుకో, కానీ ఎందుకు ఏమిటి అని మాత్రం అడగొద్దని చెప్తాడు. దానికోసం దీపక్ ఒక 4 బిచ్చగాళ్ళని చూస్ చేసుకుంటాడు. ఎందుకు బిచ్చగాళ్ళని మాత్రమే చూస్ చేసుకుంటున్నాడంటే, బిచ్చగాళ్ళు చనిపోతే అడిగిన వారు కూడా ఎవరు ఉండరు అండ్ వాళ్ళకి డబ్బు గురించి ఇలా మనీ లాండరింగ్ గురించి కానీ ఏం తెలియదు కాబట్టి వాళ్ళైతే కరెక్ట్గా సెట్ అవుతారని చెప్పి అనుకుంటాడు. ఇంకా అదే పర్పస్లో మన హీరో అయిన ధనుష్ని తనతో పాటు మరో 2 మగవాళ్ళని వాళ్ళతో పాటు ఇంకా ప్రెగ్నెంట్ లేడీని తీసుకొని వస్తారు. వాళ్ళ గెటప్స్ అన్నీ మార్చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. దాంతో దీపక్ని దేవ ఇంకా మిగిలిన ముగ్గురు చాలా గుడ్డుగా నమ్మేస్తారు. కానీ ఇక్కడ దీపక్కి తెలియని ఒక విషయం ఏంటంటే, తీసుకొచ్చిన వాళ్ళందరినీ పని అయిపోగానే నీరజ్ చంపేద్దామని అనుకుంటాడు. కానీ దీపక్కి ఈ విషయం ముందే చెప్తే ఇలా చేయడానికి ఒప్పుకోడని చెప్పి ఉండడు. అలా కొన్ని రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దీపక్ ఇంకా తన పనిని స్టార్ట్ చేస్తాడు. మనీ లాండరింగ్ విషయంలో ఏమేం చేయాలో ఆ డాక్యుమెంటేషన్ ఇంకా వాళ్ళతో సిగ్నేచర్స్, వాళ్ళకి అకౌంట్ క్రియేషన్ ఇవన్నీ క్రియేట్ చేసి ఫస్ట్ పర్సన్కి అమౌంట్ పంపించేస్తారు. అలా ఫస్ట్ పర్సన్ అమౌంట్ పంపించిన తర్వాత ఆ పర్సన్కి ఏం ఫుడ్ కావాలో తీసుకొచ్చి పెట్టి సముద్రంలోకి తీసుకువెళ్ళి అతన్ని చంపేసి సముద్రంలో తోసేస్తారు. అలా అమౌంట్ పంపించిన తర్వాత ఆ ఫస్ట్ పర్సన్ని ఏం కావాలో ఫుడ్ తీసుకొచ్చి పెట్టి సముద్రంలోకి తీసుకువెళ్ళి చంపేసి సముద్రంలోనే పడేస్తారు. అయితే అలా జరిగిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ దేవ దీపక్కి ఫోన్ చేసి తను కనిపించట్లేదని చెప్పగా వెంటనే దీపక్ వెళ్ళి నీరజ్ని అడుగుతాడు. అయితే నీరజ్, నువ్వు ఇప్పుడు చెప్పిన పని మాత్రమే చేయి, నువ్వేం సిఐడి కాదు నన్ను క్వశ్చన్ చేయడానికి. నా పని అయిపోగానే నేను వాళ్ళని చంపేస్తాను, ఎందుకంటే నేనెవరో ఎందుకు ఈ పనులు చేస్తున్నానో నా ఐడెంటిటీ అన్నీ వాళ్ళకి తెలుసు అండ్ నేను కూడా టాప్ బిజినెస్ మ్యాన్ని, నాకు కూడా పేరు పలుకుబడి ఉంటుంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తా, ఇదంతా బయటపడకుండా ఉండాలి, అందుకే ఇలా చేస్తున్నానని అంటాడు. కానీ దీపక్ ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు, సో నేను బయటపడితే నువ్వు కూడా బయటపడతావని చెప్తాడు. దాంతో దీపక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇంకేం చేయలేక ఊరుకుంటాడు. అండ్ సెకండ్ మిస్టేక్ కూడా తనకి తెలిసే చేస్తాడు. అండ్ ఇంతలో వాళ్ళకి కాపలాగా ఉంటున్న ఒక పర్సన్ ఆ ప్రెగ్నెంట్ లేడీ మీద దాడి చేసి మానభంగం చేద్దామని అనుకుంటాడు. ఈ విషయాన్ని చూసిన దేవ వెంటనే దీపక్ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ దీపక్ మాత్రం ఆ మనీ లాండరింగ్ విషయంలో బిజీగా ఉండి
మాట్లాడి నెక్స్ట్ నువ్వే అని చెప్పి తన్ని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఇంకా దేవాతో చేయించాల్సిన మనీ ట్రాన్స్ఫర్ కూడా అయిపోవడంతో దేవాని కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోమని చెప్తాడు. అలా తీసుకువెళ్ళిన ఆ రౌడీ దేవాను గట్టిగా కొడతాడు. ఎందుకంటే తను చేసిన రేప్ గురించి దీపక్తో చెప్పాలని ట్రై చేస్తాడు కాబట్టి. అయితే తన నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి దేవా అక్కడ నుంచి ఎలా అయినా సరే బయటపడతాడు. కానీ దీపక్ చేయించాల్సిన మనీ ట్రాన్స్ఫర్ పూర్తిగా అవ్వలేదు. ఇంకా దేవ అకౌంట్లోనే అమౌంట్ ఉంది. దాంతో వెంటనే ఆ రౌడీకి ఫోన్ చేసి తను ఏం చేయకని చెప్పగా కానీ అప్పటికి తను తప్పించుకొని వెళ్ళిపోవడంతో వెంటనే విషయాన్ని దీపక్తోని చెప్తాడు. దీపక్ మాత్రం ఎలా అయినా సరే దేవాన్ని పట్టుకో, తను ఇప్పుడు మనకి చాలా అవసరం అని చెప్పి చెప్తాడు. ఏం చేయాలో తెలియక ఒక దగ్గర కూర్చుని ఉన్న దేవాకి రష్మిక ఏడుస్తూ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ చనిపోతానని అంటుంది. వెంటనే దేవా చనిపోకండి మేడం, ఎలాగైనా బ్రతకండి అని అంటాడు. వెంటనే రష్మిక దేవా వైపు కొంచెం సేపు వింతగా చూస్తుంది. తనతో కాసేపు మాట్లాడాక తను ఫోన్ తీసుకుని వెంటనే ఈ విషయాన్ని దీపక్తో చెప్దామని చెప్పి దీపక్కి కాల్ చేసి మాట్లాడతాడు. వెంటనే దీపక్ తనున్న లొకేషన్ని ట్రేస్ చేస్తాడు. ఇంకా స్టోరీలో రష్మిక విషయానికి వస్తే తను ఒక అబ్బాయిని లవ్ చేసి తనతో కలిసి వెళ్ళిపోవడానికి ముంబై వస్తుంది. కానీ రష్మిక ముంబై వచ్చిన తర్వాత ఆ అబ్బాయి బయటికి రాకుండా హ్యాండ్ ఇస్తాడు. వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారని చెప్పి చెప్తాడు. దాంతో ఈ విషయాన్నంతా తన ఫ్రెండ్తో చెప్తూ బాధపడుతున్న రష్మిక దగ్గరికి దేవా వస్తాడు. ఈ విధంగా వీళ్ళ పరిచయం అవుతుంది. అయితే రష్మిక ఫ్రెండ్ రష్మికతో నువ్వు ఇక్కడికి జాబ్ కోసం వచ్చావని మీ ఇంట్లో చెప్పు, నేను కూడా మా ఇంట్లో అదే చెప్తా, కొన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉండు, ఈ లోపు జాబ్ వెతుక్కొని తర్వాత హాస్టల్కి వెళ్దు గానీ అని అంటుంది. దాంతో రష్మిక వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే దీపక్ దేవా కోసం వెతుక్కుంటూ తన కాల్ని ట్రేస్ చేసి తన దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందే నువ్వెందుకు ఆ రోజు ఆ నైట్ అక్కడ ఉన్నావని అడగగా ఇంకా చేసేదేం లేక వాళ్ళందరి ముందే తను వేరే అబ్బాయి కోసం వచ్చింది, తను రష్మికని చీట్ చేశాడని చెప్పి నిజం చెప్పేస్తుంది. దాంతో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అదంతా విని ఆశ్చర్యపోయి వెంటనే ఆ అమ్మాయిని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. దీపక్ దేవా గురించి రష్మికని అడగగా నాకు తను ఒక కాల్ మాత్రమే చేసుకుంటానని చెప్పి శుక్రవారం కాబట్టి మసీద్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్తుంది. ఎక్కడో తిరుపతి నుంచి ముంబైకి వచ్చిన దేవా అక్కడ ఎవరూ తెలియకపోవడంతో అక్కడ మసీదులో ఫుడ్ తిని వెంటనే రష్మికని వెతుక్కుంటూ తన దగ్గరికి వచ్చేస్తాడు. రష్మిక తన ఒంటి మీద ఉండే గాయాలన్నింటినీ చూసి తనకి ఏం సంబంధం లేకపోయినా సరే తనకి ట్రీట్మెంట్ చేయించి ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా దగ్గరికి రాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దీపక్తో ఎలా అయినా సరే మాట్లాడి ఆ రౌడీలు తన్ని చంపడానికి ట్రై చేస్తున్నారని చెప్దాం అనుకున్న దేవా దీపక్ దగ్గరికి వెళ్తే దీపక్ కూడా వాళ్ళతో కలిసిపోయాడని చెప్పి దేవాకే అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న దేవా అక్కడి నుంచి వెంటనే మళ్ళీ రష్మిక దగ్గరికి వచ్చేస్తాడు. దేవా వెంటనే జరిగిందంతా రష్మికతో చెప్తాడు. కానీ రష్మిక మాత్రం సరే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావని అడగగా నేను కలిసిన పర్సన్స్లో ఒక పర్సన్ నాకు విజిటింగ్ కార్డ్ని ఇచ్చాడు, అయితే ఇప్పుడు నేను ఆ పర్సన్ దగ్గరికి మాత్రమే వెళ్ళగలను, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది అని అంటాడు. దాంతో వెంటనే రష్మిక ఆ అడ్రస్ని చెప్పి ఆ బస్సు ఎక్కించి అతని దగ్గరికి పంపించగా అక్కడికి వెళ్ళి చూస్తే అతన్ని అప్పటికే చంపేసి ఉంటారు. తర్వాత దేవా వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి నా పేరు దేవా, నేను బిచ్చగాడిని అని చెప్పి తన విషయంలో జరిగిందంతా ఆ పోలీస్ ఎస్ఐకి చెప్తారు. అయితే దేవా చెప్పిన మాటలన్నీ విన్న ఎస్ఐ కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కడెక్కడికి తిరిగారో అన్ని ప్లేసులు తిరిగి అక్కడ మనుషుల్ని ఎంక్వైరీ చేస్తే దేవా చెప్పింది నిజమేనని అర్థమవుతుంది. అండ్ దేవా ఒక ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు దాచిన అమౌంట్ అండ్ మనీ లాండరింగ్ కి సంబంధించిన గోల్డ్ ఇంకా మనీ ఆ ఇంట్లోనే ఉంటాయి. విషయం అంతా చూసి ఆ పోలీస్ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు. దేవాతో పాటు మరో ముగ్గురిని కలిపి వీళ్ళతో మనీ లాండరింగ్ చేయిస్తున్నారు. వీళ్ళు ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బినామీలుగా ఉన్నారన్న విషయం పోలీస్కి అర్థమవుతుంది. మరొక వైపు దేవా కోసం వెతుకుతున్న దీపక్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎస్ఐని తీసుకుని బయటికి వెళ్ళాడని చెప్పగా వెంటనే ఎస్ఐ ఇంకా దేవా దగ్గరికి దీపక్ వచ్చేస్తాడు. అలా వచ్చిన దీపక్ నేను సిబిఐ ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పి ఆ పోలీస్తో మాట్లాడగా అతను తనకి ఇన్ఫర్మేషన్ ని చెప్తారు. అయితే పోలీస్కి వీళ్ళు చేస్తున్న మనీ లాండరింగ్ అంతా అన్ని విషయాలు తెలిసిపోవడంతో బాగా ఆలోచించి దీపక్ వెంటనే ఆ పోలీస్ని చంపేస్తాడు.
అయితే ఎలా అయినా సరే దీపక్ వాళ్ళ దగ్గర నుంచి దేవ తప్పించుకొని బయటకు వచ్చి రష్మికతో విషయం మొత్తాన్ని చెప్తాడు. అండ్ ఇప్పుడు నీకు కూడా ఈ విషయం తెలిసింది కాబట్టి నిన్ను కూడా వాళ్ళు బ్రతకనివ్వరు, చంపేస్తారు. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అక్కడ నుంచి ఎలా అయినా సరే బయటపడతారు. మరొక వైపు దీపక్ని నీరజ్ ఇంకా వాళ్ళ నాన్న అసలు ఏం చేస్తున్నావు, వేరే 4వ పర్సన్కి ఎందుకు అమౌంట్ వెళ్ళలేదని అడగగా జరిగిన విషయం అంతా చెప్తాడు. అయినా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఇప్పుడు జరుగుతున్న దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకో. నువ్వు కానీ ఇంకొక 10 రోజుల్లో ఈ ఇష్యూని సాల్వ్ చేసి ఆ దేవాన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకురాలేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నీ ఫ్యామిలీ గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించుకుంటే బెటర్ అని చెప్పి దీపక్ని బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సిచ్యువేషన్ సీరియస్నెస్ని అర్థం చేసుకున్న దీపక్ వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ పాపని వెంటనే పాస్పోర్ట్ ఇచ్చి దుబాయ్ పంపించేస్తాడు. సీన్ కట్ చేస్తే గతంలో దేవా ఆ పోలీస్తో మాట్లాడుతున్న సమయంలో పోలీస్ ఒక విషయాన్ని చెప్తాడు. అదేంటంటే నీ అకౌంట్లో కొన్ని 1000 కోట్లు ఉన్నాయని అంటాడు. అయితే ఆ 1000 కోట్లు అంటే ఎంత డబ్బు అని అడగగా మీ ఊర్లో ఉండే అందరు బిచ్చగాళ్ళకి ఫుడ్ ఇల్లు అంతా ఇచ్చేంత డబ్బు మీ అకౌంట్లో ఉంది, అందుకే నీ వెనక వాళ్ళు పడుతున్నారని చెప్తాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దేవా దీపక్కి కాల్ చేసి నీరజ్తో మాట్లాడుతూ నా అకౌంట్లో ఉన్న డబ్బు నాకు కావాలి, ఎందుకంటే నాలా ఎంతోమంది బిచ్చగాళ్ళు ఈ లోకంలో ఫుడ్ ఇల్లు లేకుండా ఉన్నారు, వాళ్ళు అలా అడుక్కోకూడదంటే ఈ డబ్బుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు అలా చేయరు కదా, అందుకే నాకు ఆ డబ్బు కావాలనే అంటాడు. దానికి దీపక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ నీరజ్కి చాలా కోపం వచ్చి నాకు ఆ డబ్బు వద్దు, ఏమీ వద్దు, వెంటనే ఆ బిచ్చగాడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టండి, ఎంత ధైర్యం ఉంటే ఆ ఫూల్ నాతో ఇలా మాట్లాడతాడని కోపం అవుతాడు. తర్వాత దేవా దీపక్ని కిడ్నాప్ చేసి నన్ను ఆ నీరజ్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని అంటాడు. కానీ దీపక్ మాత్రం నేను మీ చెల్లి అయినా ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపలేదు, అండ్ నీ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నిన్ను వదిలేమని చెప్తాను, ఖచ్చితంగా నన్ను నమ్ము, అంటే పోయినసారి కూడా మిమ్మల్ని నమ్మాను కదా సార్, మమ్మల్ని అందరినీ చంపాలనుకుంది మీరే కదా అని దీపక్తో చెప్తాడు. అండ్ రష్మిక కూడా అతన్ని నమ్మకు, నా తల మీద కనిపెట్టి నన్ను బెదిరించి నీ గురించి అడిగాడు, అందుకే ఇతన్ని నమ్మొద్దని చెప్తుంది. అయితే మీ చెల్లిని నీకు చూపిస్తే నువ్వు నన్ను నమ్ముతావా అని అంటాడు. దానికి దేవా సరే పదండి అని చెప్పి తీసుకువెళ్ళమంటాడు. వెంటనే ముగ్గురు ఒక అనాథాశ్రమానికి వెళ్తారు. అయితే అక్కడికి నీరజ్ మనుషులు వచ్చి దేవా కోసం వెతకడంతో అక్కడ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. దేవా దీపక్ రష్మిక ఇంకా ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి నలుగురు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న సమయంలో ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని బుల్లెట్తో కాల్చేస్తారు. అదే సమయంలో తను ఒక బాబుకి జన్మని ఇస్తుంది. అండ్ ఆ బాబుని తీసుకొని అక్కడి నుంచి రష్మిక ఇంకా దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీపక్ని కూడా ఆ రౌడీలు చంపేస్తారు. దాంతో దేవా చాలా బాధపడతాడు, ఎందుకంటే దీపక్ తన్ని సొంత తమ్ముడిలా చూసుకున్నాడు కాబట్టి. అండ్ రష్మిక తనతో మన చేతిలో ఏమీ ఉండదు, అంతా డబ్బు పవరు ఉన్న వాళ్ళ చేతిలోనే ఉంటుంది అని అంటుంది. కానీ దానికి దేవ ఒప్పుకోడు. నా ప్రపంచం కూడా ఇదే, నేను కూడా ఏంటో చూపిస్తా అని చెప్పి వెంటనే తన అకౌంట్లో ఉండే డబ్బులన్నీ విత్డ్రా చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నీరజ్ ఇంటి ముందు పెద్ద లారీతో అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. దాంతో ప్రెస్ మీడియా ఇంకా అందరూ అతన్ని కవర్ చేస్తూ ఉండేవారు. అంతేకాదు దీపక్ చనిపోయే ముందు నీరజ్ చేసే అన్ని తప్పుల్ని ఒక వీడియో రూపంలో రికార్డ్ చేసి అవి ఒక పెన్ డ్రైవ్లో స్టోర్ చేస్తాడు. అయితే ఆ పెన్ డ్రైవ్కి కాపీని ఒకటి ఉంచి ఆ పెన్ డ్రైవ్ని కూడా నీరజ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి దేవా వెళ్ళిపోతాడు. ఆ పెన్ డ్రైవ్లో తను చేసిన స్కామ్ అంతా పెట్రోల్ కోసం తను చేసిన తప్పులన్నీ ఉండడంతో నీకేం కావాలని చెప్పి దేవాని అడగగా మీరు మా బిచ్చం ఎత్తుకునే వారిని కుక్కలతో సమానంగా చూశారు కదా, అందుకే మీరు కూడా 24 గంటలు మీరు అడుక్కోండి, అప్పుడే మీకు మా వాల్యూ తెలుస్తుంది అని అంటాడు. దాంతో ఇంకా చేసేదేమీ లేక నీరజ్ దేవా చెప్పినట్లు చేస్తే తనకి ఆ ప్రూఫ్స్ అన్ని ఇచ్చేస్తాడు కాబట్టి 24 గంటలు బిచ్చం ఎత్తుకోవడానికి రోడ్డు మీదకి వస్తాడు. అయితే అలా బిచ్చం ఎత్తుకునే రోజు ఈవినింగ్ దేవాని కలిసిన నీరజ్ ఇంక నువ్వు చెప్పింది చేశాను కదా, ఆ ప్రూఫ్స్ అన్ని ఇచ్చేయని అంటాడు. ఇంకా చేయడానికి ఒకటి ఉందని చెప్పిన దేవా ఆ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ బాబుని తీసుకువచ్చి వీళ్ళ అమ్మని తీసుకురండి అని అంటాడు. అదేంటి ఆమె చనిపోయింది కదా, చనిపోయిన దాన్ని నేనెలా తీసుకొస్తా అని అంటాడు. ఈ ప్రపంచం మొత్తం తీసుకువచ్చి నీ ముందు పెట్టమన్నా పెడతా, కానీ చనిపోయిన ఆవిడని మాత్రం ఎలా తీసుకొస్తానని నీరజ్ అంటాడు. అంతేకాదు మహా అయితే ఉంటే ఏం చేస్తుంది, బిచ్చం ఎత్తుకొని ఆ బాబుకి పోషిస్తుంది అంతే కదా అని అంటాడు. అలా తక్కువ చేసి మాట్లాడడం వలన దేవా నువ్వు మారతావని అనుకోవడం నా బుద్ధి తక్కువ అని చెప్పి వాళ్ళిద్దరూ అప్పుడు గట్టిగా ఫైట్ చేసుకుంటారు. అలా ఫైట్ చేస్తున్న సమయంలో దేవాన్ని చంపడానికి నీరజ్ వచ్చినప్పుడు నీరజ్ని దేవా చంపేసి ఉంటాడు. ఇంకా దేవా చాలా
బాధపడుతూ ఉంటాడు, నేను ఒక మనిషిని చంపాను అని. అప్పుడు రష్మిక దగ్గరికి వచ్చి, నువ్వు చంపడం వల్ల ఎంతోమంది ప్రాణాలని రక్షించావు, సో నువ్వు చేసింది మంచి పని అని చెప్పి తనకి ధైర్యం చెప్తుంది. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి.